ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్ధిదారులతో పాటు తీవ్ర అనారోగ్య పాలైన వారు, మంచం లేదా వీల్చైర్లకే పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్ అందించాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, వికలాంగులు మొత్తానికి ఇక్కడ సచివాలయానికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ ఉదయం 7 గంటలకే మరి ఈరోజు పంపిణీ కార్యక్రమాన్ని తెలియడంతో పెన్షన్దారులు అయితే పెద్ద ఎత్తున మరి ఆయా సచివాలయాలకు సంబంధించినటువంటి మరి సచివాలయాల్లోకి ఇస్తారనే నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి 7 గంటల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రస్తుతం మనం విజయవాడలోని 44వ సచివాలయంలో ఉన్నాము. 44వ సచివాలయంలో దాదాపు 4 నుంచి 5 వార్డులకు సంబంధించినటువంటి మరి ఇక్కడైతే పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ముందుగా అనుకున్న ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 9 గంటలకు పెన్షన్ ప్రారంభమవుతుందని చెప్పినా కూడా ఇంతవరకు కూడా మరి సచివాలయాన్ని గేట్లు తీసిన పరిస్థితి కూడా లేదు. ఇంతవరకు ఒక అధికారి కూడా చెప్తున్న దాని ప్రకారం 9 గంటలకే రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా గేట్లు కూడా తీయని పరిస్థితి కూడా ఉంది. అయితే అంతేకాకుండా ఇప్పటి వరకు మరి నగదు జమ కాలేదు, బ్యాంకుల్లో జమ కాలేదు. నగదు ఏదైతే బ్యాంకులు తీసిన తర్వాత జమ చేసిన తర్వాత మరి ఈ పెన్షన్ కార్యక్రమం ప్రారంభమవుతున్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. అయితే ఎప్పటికీ నగదు జమ అవుతుంది, ఎప్పుడు మరి పెన్షన్ కార్యక్రమం ప్రారంభమవుతుందో కూడా ఒక అగమ్య గోచరంగా ఉంది. ఒక సద్దను టైం అందు కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారీగా వృద్ధులు చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మీరు చూడండి, ఉదయం మరి 7 గంటల నుంచి ఇక్కడ బారులు తీరారు. పెద్ద ఎత్తున పెన్షన్ కార్యక్రమం వస్తుందని కూడా చాలా ఆశతో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా వీరికి పలానా టైంకి మరి పెన్షన్ వస్తుందని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం, అంతేకాకుండా వీరు మొత్తానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించినటువంటి చూసుకుంటే వాలంటీర్లు ఫోన్లు కూడా తీయని పరిస్థితి కూడా ఉందని థ్యాంక్ యూ కోటేశ్వరరావు.